నాకు ఆబ్వియస్లీ నాకంటే సింధూరి అంతా మరీ బచ్చగండి. సో ఆ పాటలు తగ్గ విన్నవాడిని నాకు కూడా ఎవరి హీరో అని అన్న ఫీలింగ్ ఉంది. కానీ ఫస్ట్ టైం నాకు బాగా అంటే మెంటల్ ఎక్కిపోయింది ఈడియట్. అంటే అప్పటికి నువ్వు మెచ్యూర్ అయి ఉంటావు. నేను చిన్న ఏంటి ఈటీవీ దానికి ఏదో సంబంధించి నేను ఆల్బమ్ బట్టి తిరిగి అదొక ఫేజ్ ఉంది. ఇది ఎన్ని రోజులు కవర్ చేశా కాదు అంటే నేను మనం హీరో అవ్వమని వదిలేసి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను అని చెప్పా కదా, దాని ముందు ఒక ఫేజ్ ఈ రోజు దాకా ఓపెన్ చేయాలి. ఇప్పుడు చేయబోతున్నాం చేసే ఫ్లోలో మాటలో వచ్చేసింది, ఎందుకంటే ఈడియట్ గురించి మాట్లాడాలి కాబట్టి అది రివీల్ చేయకుండా మాట్లాడలేను. సో నేను నా అంతటి నేనే అర్థం చేసుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా అంత లేదు, నాకు క్లారిటీ వచ్చి ట్రై చేసినాక నేను యాక్టర్గా వద్దామని నేను కూడా ఒక ఆల్బమ్ తీసి ఫోటో బాగా ఆఫీసులు తిరిగా అక్కడ తిరిగా మీరు తిరిగి దాంట్లోనే వెళ్ళారు. నేను ఇది అవ్వదు అని అటు వెళ్ళి తర్వాత మళ్ళీ దేవుడు ఇటు పంపించాడు. లాంగ్ స్టోరీ. నేను అలా ట్రై చేసి సేమే నేను ఫస్ట్ వచ్చి అదే కంటున్నా రిజెక్ట్ ముందు మీరు చిన్న చేసిన ట్రైల్ చేశాను, అబ్బాయి వర్కౌట్ అవ్వట్లేదు సరిగ్గా, అప్పుడు దీనికి వచ్చాను. అంటే ఇది ఇక్కడ గడవటానికి నన్ను అసలు చూడట్లా, నాకు అసలు ఎంట్రీ లేదు, నాకు అసలు ఒక ఫోన్ రావట్లా, నాకు ఆ చిన్న రోల్ కూడా ఆఫర్ చేయట్లా, నాకు అసలు హోప్ లేదు. సో బాగా అలిసిపోయి ప్లస్ మధ్యలో ఈ మధ్యలో ఇవన్నిట్లో ఒక స్కామ్ మళ్ళీ నా మీద. నన్ను ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు కూడా డ్రైవర్గా వాడేసి పనులు చేయించుకొని నా ఏటీఎం నేను బట్టలు కొనుక్కోకుండా పండుగలకి సేవ్ చేసుకున్న డబ్బులు ఏటీఎంలో అవి వాడేసుకొని ఈ స్కామ్లు కూడా ఉన్నాయి. సో ఇంకా నేను గివప్ ఈ యాక్టింగ్ అంతనే ఇలా బ్యాక్ టు బ్యాక్ మోసపోవటం కష్టం. నేను అంటాను అవును, మళ్ళీ మనం ఓకే ఫీల్ అయిపోతాం మనం. సో ఇదంతా చేసి అటు వెళ్ళి ఆ చేస్తున్న రోజుల్లో నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ హాట్గా ఉంది బేసిక్గా మీ టాపిక్. ఈడియట్ రిలీజ్ అవుతుంది ఇంకో 1 వీక్లో, దాని తర్వాత మళ్ళీ ఇది ఉంది అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. August 22nd ఈ 20 days గ్యాప్ లో నేను ఆఫీస్లో తిరుగుతున్నా. సో నాకు ఫుల్ ఎనర్జీ అనమాట. ఏంటి అసలు ఎవరిని టచ్ చేసినా సరే హూ ఇస్ దిస్ గై అసలు. అండ్ ఈడియట్ వాజ్ సెన్సేషన్ రిలీజ్ అయిన అంటే ఈ రోజుల్లో మనం ఎంత గొప్ప సినిమా రాజమౌళి గారి సినిమా అయినా యునానిమస్ టాక్ కాదు, ఒక 10% నెగిటివిటీ ఎవరు నాకు ఇది నచ్చలేదు చెప్తారు. అప్పుడు అలా కాదు, అప్పుడు ఈడియట్ లాంటి సినిమాకి అబ్సల్యూట్లీ యునానిమస్. అంటే ఒక డిస్కషన్ కూడా లేదు, చాలా బాగుంది లేదంటే ఒకళ్ళు చాలా బాగుందని ఒకళ్ళు పర్లేదని అలాంటి ఏం లేవు. యునానిమస్గా అసలు ఈడియట్ చూసారా అన్నట్టు అంతే సరిపోయింది అంతే. అది ఎక్స్పెక్ట్ చేశారా అప్పుడు? అంతే బాగుంటుంది సినిమా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇక్కడ విచిత్రంగా ఒకటి ఉంది. కాపీ చూసాం, కాపీ చూసి బయటకు వచ్చాం ప్రసాద్ ల్యాబ్లో. నేను జగన్ కూర్చున్నాను పైన ఉన్న గట్టి మీద కూర్చొని, ఏంటబ్బా ఆడ కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు ఆడు కొంచెం అన్నాను. ఏనాడు తెలుసా ఈ సినిమా ద్వారా నీ సంక్రమం నాకు అలా అన్నాడు. హీ వాజ్ సో కాన్ఫిడెంట్. సరే అయిపోయింది అమ్మ. అదే రోజు ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా ఓపెనింగ్ గోకుల్ థియేటర్ ఎదురుకుండా లోపల గుడి ఉండేది, హెచ్ఎంటీ గుడి అంటారు, రిలీజ్ రోజు. ఆ రోజు ఓపెనింగ్ ఉంటే బ్రేక్లో నేను ఇంటికి వెళ్ళి అలవాటు నాకు. నేను సెల్ఫ్ డ్రైవింగ్ అని చేసుకుంటూ వెళ్తుంటే గోకుల్ థియేటర్ పెట్టి జనం, నేను అమ్మమ్మని సినిమాగా తీసారా, జనం రాలేదా, రకరకాల డౌట్లు నాకు. తిప్పి ఏసీ హాస్పిటల్ నుంచి ఇలా చూసుకొస్తుంటే ఇటు జనం గోల చూసేది. అదేంటి అప్పుడు మీకు అప్పటికి మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి ఎలా వచ్చేది? ఇంత లేదు, నాకు షూటింగ్ స్టార్ట్ అయింది 11 o'clock షో, 12:30కి బ్రేక్ ఇచ్చారు. గంట 2 గంటలు తెలియదు కదా, షో కూడా అవ్వలేదు కదా. కానీ నూన్ షో కన్నా మ్యాట్నీకి జనం అంటే బ్లాక్ అయిపోయింది అంతే. నువ్వు అది అలా బొమ్మని వెళ్ళింది టాక్ అసలు. అంటే ఏంటి ఇప్పుడున్న టైమ్స్లో అంత ఫాస్ట్గా వెళ్ళటం వేరే విషయం, కానీ అప్పుడు సోషల్ మీడియాలో ఏం లేదు, కానీ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఇడియట్ అనే టైటిల్ అపీలింగ్ ఉంది. భోజనం లేదు, ఏం లేదు, భోజనం లేదు, 6 రౌండ్లు వేసి మళ్ళీ లొకేషన్కి వెళ్ళిపోయాను. ఎవ్రీథింగ్ నాకు దట్ ఈస్ ఆబ్వియస్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ విల్ అగ్రీ విత్ మీ. అండ్ నాకు బాగా పర్సనల్గా నాకు ఇప్పుడు చాలామంది అడుగుతుండే వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ లేదంటే పవన్ కానీ ఎక్కడైనా ఫ్యాన్స్ కానీ, కాప్రోల్ ఎందుకు చేయవు అని అడిగితే ఏదో ఒక రోజు విక్రమ్ రాథోడ్ లాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు అప్పుడు చేస్తారు, లేదంటే
అవి చాలా స్పెషల్ అన్న, కాపర్ రోల్స్ లాంటివి పర్టికులర్గా మనకి. సో అది చేసిన రోజు అంత స్పెషల్గా ఉండిపోవాలి. నేను ఐ వాజ్ చిల్లింగ్ ఆన్ మై ఫెయిల్యూర్ నైట్స్. నాకు సూపర్ సక్సెస్ నైట్స్ ఐ వాజ్ స్ట్రెస్సింగ్. నాకు ఇంకా బాగా గుర్తు, ఎంసీఏ రోజు అంతా అన్ని చోట్ల హౌస్ఫుల్ అంటున్నారు, బ్రహ్మాండంగా వెళ్తున్నారు. 7 సినిమాలు 8 సినిమాలు లైన్లో ఆడేసినాయి. ఏదో తెలియని రెస్ట్లెస్ ఫీలింగ్, ఏదో నాకు తెలియని బాధ్యత, నాకు అనవసరమైన బాధ్యత నా మీద ఏదో పడుతున్నాను. ఏంటో నాకు అది దాన్ని మాటల్లో చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. బట్ చాలా ఓకే అని చాలా రిలాక్స్ అయిపోయి చిల్ అయిన రోజులు 100 రోజు నైట్లు. అలా అని చెప్పి అవే ఎంజాయ్ చేస్తాను కదా, నాకు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ అది దాని మీనింగ్ ఏంటో చెప్పలేను కానీ క్లియర్గా మాటల్లో ఎందుకో స్ట్రెస్లెస్ ఫ్రీ అయిపోయి ఎంజాయ్ చేసిన నైట్స్. నాది ఎలా ఉంటుందంటే, ఫెయిల్యూర్ అనేది డెఫినెట్గా కొన్ని తెలిసిపోతాయి, నో డౌట్. దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోను. ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఆటోగ్రాఫ్ లాంటి, నేనింతే లాంటి సినిమాలు నమ్మకం కాదు, ఇలాంటి సినిమా ఆడితే ఇంకేనా కొత్తగా ట్రై చేయవచ్చు కదా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి సినిమాలు డిసప్పాయింట్ అవుతాయో అప్పుడు కొంచెం ఓకే ఫైన్, నో ప్రాబ్లం, నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఇంక సక్సెస్ నేను పెద్దగా సీరియస్గా తీసుకోవటం అసలు లేదు. నాకు ప్రతిరోజు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఫెయిల్యూర్ రోజు ఎలా ఉంటుందో సక్సెస్ రోజు అలాగే ఉంటుంది. నాకు చేయాలని అదే చూసి ఇలాంటి సినిమాని నా సినిమాల్లో అంటే ఇప్పుడు ఈడియట్ లాంటి సినిమాలు, మన విక్రమార్కుడు లాంటివి చెప్పను. ఎందుకు చెప్పనంటే మీ అంత బాగా చేయలేను, చేస్తానని చెప్పడం పాయింట్ అంటూ కాదు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల పెద్ద డేంజర్ వచ్చి పడింది. ఇప్పుడు నేను ఏ పేరు చెప్పినా సరే మీకంటే బాగా చేస్తారు స్టేట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. కాదు అలా కాదు. అయితే అది తీసేస్తానా, బట్ అవి టచ్ చేయను. కానీ ఈ సినిమాల్లో నాకు యాక్చువల్లీ నాకు విక్రమార్కుడు ఒక రకంగా చెప్పాలంటే అలా చేయలేనేమో. కానీ అలా చూడటం అంటే అంత ఎక్స్ట్రీమ్స్, అబ్సల్యూట్ ఇంటెన్సిటీ, కంప్లీట్ వేళ ఇట్ సైడ్, అది అలాంటి ఒక ఎనర్జీ ఎంజాయ్ మోస్ట్ విక్రమార్కుడు. అంటే నా విషయానికి వస్తే, అంటే అఫ్కోర్స్ ఇక్కడ ఇందాక అన్నట్టు నేను, నాకు తెలిసి ప్రతి సినిమా నీది, నేను ఏది మిస్ అవ్వకుండా చూడాలి. కొన్ని మిస్ అవుతుంది, నీది అసలు మిస్ అవ్వను, అస్సలు మిస్ అవ్వను. జెర్సీ వచ్చి కొంచెం ఫ్రస్ట్రేటెడ్ కొంచెం తనలో ఉన్నది అలాంటి ఇచ్చి ఆ మూడు అవన్నీ. సో నేను ఇలాంటి సినిమా చేశాను కానీ టోటల్ ఆఫ్ ఫెయిల్యూర్, కానీ ఎందుకు అనే రీజన్ ఆ స్ట్రాంగ్ అలాంటి సినిమా అండ్ నాకు ఇది ఇంకోటి నాకు ఇష్టమైంది శ్యామ్ సింగ్ రాయ్. దాంట్లో ఫ్లాష్ బ్యాక్ నిజంగా చాలా అంటే ఏదో బెంగాలీ గెటప్, మరి అది సరిగ్గా ప్రాపర్ మంచి టీం దొరికింది. ముందు ఇలాంటివి చేయాలంటేనా మనం హౌఎవర్ వీఆర్ రెడీ, లుక్ టీం కూడా సెట్ అవ్వాలి. కరెక్ట్ వాళ్ళు ఉంటే తప్పితే మంద నుంచి రాదు అది. ఎస్, అది ఇప్పుడు నాకు టైగర్ నాగేశ్వర సెట్ అయింది. అది ఎందుకో కనపడుతుంది నాకు, ఆ లైట్ వస్తుంది బయటికి.